ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులు అన్ని రద్దయ్యాయన్నారు ట్రావెల్ ఏజెంట్ శ్రీనివాసరావు. ముందుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఎయిర్లైన్స్ సంస్థలు రిఫండ్ చేస్తున్నాయన్నారు. టికెట్స్ వేరే డేట్కు ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉందన్నారు. అలాగే దుబాయ్లో చిక్కుకున్న వారికి యూఏఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలోనే ఇప్పటికే విమానాశ్రయ సంస్థలన్నీ కొన్ని విమాన సర్వీసులను కూడా ఆపేసింది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాటిని ఇప్పటికే చాలామంది ముందస్తుగా తమ ప్రయాణాలకి సంబంధించినటువంటిని విమానాల బుకింగ్ కూడా చేసుకున్నారు. వారికి సంబంధించినటువంటి రిఫండ్ ఇస్తారా లేదు అనంటే టికెట్ ట్రాన్స్ఫర్ చేస్తారా, ఇలాంటి విషయాల గురించి నెక్సీ ఫౌండర్ ట్రావెల్కి సంబంధించినటువంటి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, చాలామంది ముందస్తుగా బుకింగ్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు కనిపిస్తుంది? ఇప్పుడు వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఆల్ జీసీసీ కంట్రీస్ లైక్ సౌదీ, ఒమాన్, ఖతర్, కువైట్, యుఏఈ, ఆల్ 6 అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా షట్డౌన్లో ఉన్నాయి. సో ఇండియా నుంచి ప్రతి ఒక్క సిటీ నుంచి ఎక్కడికైతే జీసీసీ కంట్రీస్కి ఆపరేషన్స్ ఉన్నాయో ఫ్లైట్స్, అవన్నీ కూడా ప్రస్తుతానికి యాజ్ పర్ డీజీసీఏ హోల్డ్లో ఉన్నాయి. ఎమిరేట్స్ ఇవాళ ఇచ్చిన ప్రకటన ప్రకారం మోస్ట్ ప్రాబ్లీ రేపు కానీ ఎల్లుండి కానీ బుకింగ్స్ అయితే ఇప్పుడు లైవ్ చేశాయి. కానీ అక్కడ సిచ్యువేషన్స్ నార్మలైజ్ అవుతూనే ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి స్టార్ట్ అవుతుంది. ఏ దేశాలకి టికెట్ బుకింగ్ అవుతూ ఉంటాయి? బేసిక్లీ ఇండియా నుంచి చాలా యుఎస్ కస్టమర్స్ వయా మిడిల్ ఈస్టే తీసుకుంటారు. దీనివల్ల ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ, ఖతర్ ఎయిర్వేస్ కానీ, లేకపోతే ఎమిరేట్స్ కానీ ప్రిఫరబుల్ ఎయిర్లైన్స్ అండి. ప్రస్తుతానికి ఇవన్నీ మిడిల్ ఈస్ట్ కెరియర్స్ కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి హాల్ట్లో ఉన్నాయి. అండ్ ఈ నార్దర్న్ పార్ట్ అంటే వయా పాకిస్తాన్ ఈజ్ అవర్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్ స్పేస్. అండ్ బికాస్ ఆఫ్ ది రిలేషన్స్ విత్ ద పాకిస్తాన్ మనం ఆ ఎయిర్ స్పేస్ యూజ్ చేస్తలేము. అండ్ సదరన్ పార్ట్ వచ్చేసి త్రూ జీసీసీ వయా దుబాయ్, ఒమాన్, ఖతర్, దోహా మనం ఏవైతే వయా తీసుకుంటామో వయా యూరోప్ అండ్ యుఎస్ కంట్రీస్కి ప్రస్తుతానికి జీసీసీ వార్ వల్ల ఆ కంట్రీస్ అన్నీ కూడా బ్లాక్ ఉన్నాయి. సో మనం కంప్లీట్లీ సదరన్ పార్ట్ నుంచి మనం ఫ్లై అవ్వాల్సి వస్తుంది. సో హైదరాబాద్ నుంచి కానీ బాంబే, చెన్నై, ఢిల్లీ నుంచి వయా అడిస్ అబాబా, సౌత్ ఆఫ్రికాలో వయా అడిస్ అబాబా నుంచి కేఎల్ఎం, లుఫ్తాన్సా ఇవన్నీ ప్రస్తుతానికి ఆపరేషనల్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఎనీ ఇష్యూ ఆర్ ది ఫ్లయింగ్ అవర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటే ఇవి కూడా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి కేఎల్ఎం అండ్ లుఫ్తాన్సా అయితే ఆపరేట్ అవుతున్నాయి. కానీ మిడిల్ ఈస్ట్కి వెళ్ళే ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా కూడా ప్రస్తుతానికి హాల్ట్లో ఉంది. నెక్స్ట్ 2 to 3 డేస్లో ఇంకా మనకు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు దాదాపు 2 డేస్ నుంచి కూడా ఈ ఫ్లైట్స్ అనేవి రద్దు చేశారు. ఎంతమంది టికెట్స్ బుకింగ్ చేసుకొని ఉంటారు? ఎంతమంది ప్రయాణికులు తమ పోస్ట్ పోన్ చేసుకొని ఉంటారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర 4,000 నుంచి 5,000 మంది పైన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారండి ఆన్ అన్ యావరేజ్. ఎందుకంటే ఈ టికెట్స్ ప్రీపోన్మెంట్, క్యాన్సిలేషన్, ఎయిర్పోర్ట్స్లో ఆగిపోవడము అండ్ ఏవైతే ఎయిర్లైన్స్ ఆపరేట్ అవుతున్నాయో యూఎస్ఎల్ఏ ప్యాసింజర్స్ ఉన్నారో ఎవరైతే మిడిల్ ఈస్ట్ ఫ్లైట్స్లో బుక్ చేసేసుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకొని కేఎల్ఎం, లుఫ్తాన్సా లేకపోతే ఈథోపియన్ ఎయిర్లైన్స్ ఆల్టర్నేట్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకున్నారో యాజ్ పర్ అవర్ రిపోర్ట్స్ అండ్ జిఎంఆర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఫ్లైట్స్ ఈ మంత్ 28th వరకు సోల్డ్ అవుట్ ఉన్నాయండి. ఏవైతే ఆపరేషనల్ ఉన్నాయో ఎవరైతే యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారో. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ మనం వెయిట్ చేయాలి అంటిల్ ఈ సిచ్యువేషన్ నార్మలైజ్ అయ్యే వరకు. చాలామంది కనెక్టివిటీ ఫ్లైట్స్కి చెన్నైకి అలా వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ నుంచి ఇబ్బంది పడే వాళ్ళ పట్ల విమాన సంస్థలు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీకు ఇండియాలో చెన్నై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా యూజ్ చేసేది సేమ్ ఎయిర్ స్పేస్ యూజ్ చేయాలండి. ఎవరైనా యూజ్ చేయాల్సింది. సో లుఫ్తాన్సా మీకు చెప్పినట్టు లుఫ్తాన్సా కానీ, కేఎల్ఎం కానీ, మీకు ఈథోపియన్ ఎయిర్లైన్స్ మాత్రం మీకు వయా ఈథోపియా మీకు రూట్ తీసుకెళ్తుంది. జీసీసీ కంట్రీస్ కానీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ప్రస్తుతానికి మనం యూజ్ చేయడానికి లేదు. సెకండ్ వచ్చేసి ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో ప్యాకేజెస్ మీద హాలిడేస్ మీద ట్రావెల్ చేశారో దుబాయ్, యుఏఈ, ఒమాన్, ఎనీ జీసీసీ కంట్రీస్ ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళకు అబుదాబి కానీ లేకపోతే యుఏఈ గవర్నమెంట్ కానీ వాళ్ళకు ఎవరైతే హోటల్స్లో స్టే చేస్తున్నారో ఆ ఎక్స్టెన్షన్ ఆప్షన్స్ కూడా ఫ్రీ స్టేస్
డైరెక్ట్ దుబాయ్ గవర్నమెంట్ కానీ అబుదాబి గవర్నమెంట్ కానీ యుఐ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఫర్దర్ ఎనీ ఇష్యూ ఉన్నా కూడా మీరు లోకల్ ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో మీకు ఏం ఇబ్బంది ఉన్నా కూడా లోకల్ ఇండియన్ ఎంబసీ నంబర్స్కి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హోటల్స్లో మీరు సేఫే ఉంటారు, ఎందుకంటే దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. టూరిస్ట్ ఈజ్ ది ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ది యుఐ కంట్రీస్ కాబట్టి టూరిస్ట్ని చాలా బాగా చూసుకుంటారు. ఆల్మోస్ట్ 20,200 టూరిస్ట్ని వాళ్ళు అకామిడేషన్ చేయడానికి రెడీ ఉన్నారు. హోటల్స్ వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ హోటల్స్ ఏవైతే స్టే చేస్తున్నారో వాళ్ళ స్టే ఎక్స్టెన్షన్కి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో UAE government is supporting tourists, and our Indian government also is in talks with the GCC countries to support our Indian people and the tourists also. గల్ఫ్ కంట్రీస్కి ఎవరైతే ముందస్తుగా ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకున్నారో వాళ్ళు ఎవరూ కూడా భయాందోళనకి గురవలసినటువంటి అవసరం లేదు. టికెట్ ట్రాన్స్ఫర్ చేయడం లేదు అని అంటే రిఫండ్ ఇవ్వడానికి కూడా విమాన సంస్థలు రెడీగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నటువంటి వాళ్ళు కూడా రీషెడ్యూల్ చేసుకునేటువంటి అవకాశాన్ని విమాన సంస్థ కల్పించిందని చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుచేత.